హైదరాబాద్ పని అయిపోయింది. రియల్ ఎస్టేట్ డమాల్. ఫ్యూచర్ సిటీ ఇప్పుడే ఎక్కడ అవుతుంది? ఇలాంటి మాటలు విని విని అలసిపోయారా? అసలు హైదరాబాద్లో గ్రోత్ పాయింట్ ఏది అనేది అర్థం కావటం లేదా? అయితే ఈ వీడియో చూడండి. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోయేది ఈస్ట్ జోన్. ఈ ఈస్ట్ హైదరాబాద్కు జీవనాడిగా మారబోతుంది NH65. అవును, మీరు విన్నది నిజమే. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దీని విస్తరణ పనులకు క్లియరెన్స్ ఇచ్చింది. హైదరాబాద్ మచిలీపట్నం యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది హైదరాబాద్ తలరాతనే మార్చబోతుంది అనేది వాస్తవం. ఎలా అంటారా? వెస్ట్ హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పూర్తిగా ఐటీ మరియు దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడింది. దానికి తగ్గట్టుగానే వెస్ట్రన్ రీజియన్ కూడా అనుకున్న రేంజ్లో విస్తరించింది. కానీ ఇప్పుడు అక్కడ గ్రోత్ స్లో ఫేజ్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటకు వస్తే మార్కెట్ అంతా అలానే ఉంది. కానీ ఇప్పుడు పెట్టుబడి పెడితే జెట్ స్పీడ్లో పెరిగేది ఈస్ట్ సిటీలోనే. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ యాక్సెస్ను వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంపై పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 5 ఐటీ పార్కులు 11 ఇండస్ట్రియల్ పార్కులు ఈస్ట్ సిటీ పరిధిలో డిజైన్ చేశారు. వీటికి తోడు హైదరాబాద్ 2.0 ఐటీ కారిడార్ను కూడా ఈస్ట్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. 547 ఎకరాల్లో దండు మల్కాపూర్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో 589 MSME యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ఏరియాకు మరో బంపర్ ఆఫర్ ఏమిటంటే NH65 పైన అదాని గ్రూప్ స్ట్రాటజిక్ డ్రైవ్ పోర్ట్ ఏర్పాటు చేయబోతోంది. ఇంతకాలం తెలంగాణకు పోర్ట్ లేని వెలితిని ఇది పూడ్చబోతుందన్నమాట. అంటే పూర్తి స్థాయి కస్టమ్స్ క్లియరెన్స్ ఆపరేషన్స్ను ఇక్కడే ఏర్పాటు చేసేలా కేంద్రం నుంచి అనుమతులు పొందనున్నారు. ఎగుమతులకు సంబంధించిన కార్గో క్లియరెన్స్ ఈ డ్రై పోర్టులో ఇస్తే ఇక నేరుగా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై తీసుకెళ్లి మచిలీపట్నం షిప్ యార్డ్ ద్వారా విదేశీ వాణిజ్యం చేసుకోవచ్చు. పక్కనే సముద్రం లేకపోయినా సముద్ర తీరంలో ఉండేంత యాక్టివిటీని ఈ డ్రైవ్ ప్రోనే నిర్వహిస్తోంది. సో ఈ దెబ్బకి ఈస్ట్ హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ శివార్లు అంటే హయత్ నగర్, ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వరకే చూసిన జనాలు ఇక చౌటుప్పల్ దాటి చిట్యాల వరకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రైవ్ పోర్టును చిట్యాల సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలో లాజిస్టిక్స్ను పూర్తిగా రీడిజైన్ చేసే ప్రాజెక్ట్. డ్రై పోర్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి నేరుగా తెలంగాణకు కోస్టల్ ట్రేడ్ జరగనుంది. ఫిజికల్ గూడ్స్ ఎక్స్పోర్ట్ ఫ్రెండ్లీ హబ్గా హైదరాబాద్ మారనుంది. బాటసింగారంలో 40 ఎకరాల్లో HMDA ట్రక్ డాక్, 22 ఎకరాల్లో మంగళపల్లి లాజిస్టిక్స్ పార్క్ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపే రోడ్ నెట్వర్క్ను కూడా ఇక్కడ అభివృద్ధి చేయబోతున్నారు. ఈ అవసరాలకు తగ్గట్టుగా NH65ను 6 వరుసల రహదారిగా విస్తరించే పని శరవేగంగా సాగుతోంది. కాబట్టి ఈస్ట్ హైదరాబాద్కి NH65 మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను తీసుకురాబోతోంది. అటు హైదరాబాద్ వరంగల్ను కనెక్ట్ చేసే NH163 కూడా ఈస్ట్ హైదరాబాద్కి మరో బోనస్. ఈ 2 రహదారుల మధ్య రీజనల్ రింగ్ రోడ్డుతో కనెక్ట్ అయ్యే ట్రయాంగిల్ స్పేస్ గ్రోత్కి హాట్ కేక్. ఫ్యూచర్ సిటీ కంటే వేగంగా హైదరాబాద్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే టర్నింగ్ పాయింట్ ఇదే. అందుకే ఈస్ట్ ఈజ్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ మేయో డిజిటల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.